108 కి స్వాగతం. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించాయి. మొత్తం 20 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు గెలుచుకొని స్పష్టమైన మెజారిటీని సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ కేవలం 1 సీటుతో పరిమితమైంది. 2 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఫలితాలలో దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్ళింది. ప్రజల తీర్పు స్పష్టంగా స్థానిక పాలనలో మార్పు కోరుకుంటుందనే సంకేతం వినిపిస్తుంది. దేవరకొండ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అయితే దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 20 వార్డులలో బీఆర్ఎస్ 6 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అనేక వార్డులలో తీవ్ర పోటీ నెలకొంది. ఇది దేవరకొండలో బీఆర్ఎస్ బలం ఇంకా కొనసాగుతుందనే సంకేతం వినిపిస్తుంది. దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు గెలుచుకొని వ్యూహాత్మక స్థాయిలో తన ఉనికి చాటుకుంది. దీనితో రాబోయే పాలనలో బీఆర్ఎస్ పాత్ర రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిషన్ 108. నమస్కారం.